రెడీ అంటే నేను సార్ ఒక్క సెకండ్ అన్న. చెప్పేసి ఎవరో చంపేసి అటుంది అని కంప్లైంట్ రావడం జరిగింది. దాంతో మేము ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి దాన్ని పరిశీలించి చూడగా మృతదేహాన్ని పరిశీలించి చూడగా మేము హత్య చేసినట్టుగా మాకు అర్థమైంది. దాంతో కేసు రిజిస్టర్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఆ మృతదేహం యొక్క ఫోటోలని వైరల్ చేయడం జరిగింది. దాంతో మాకు తర్వాత మృతదేహాల యొక్క వివరాలు తెలిసి వచ్చింది. ఆమె పేరు బ్యాగరి మనవ, గాంధారి మండలం సంబంధించిన గుజ్జాల్ విలేజ్కి సంబంధించిన మహిళగా ఆమెను గుర్తించడం జరిగింది. దాంతో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆ స్టేట్మెంట్స్, అదేవిధంగా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మేము ఆమె ఎవరైతే హత్య చేశారో ఆ నిందితుని గురించి వివరాలు సేకరించి ఆ నిందితుని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుడి పేరు కొండని రవీందర్, రామలక్ష్మణపల్లి గ్రామం, గాంధారి మండలికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను మృతురాలకి 2 సంవత్సరాల పరిచయం ఉంది వాళ్ళిద్దరికి. ఆ పరిచయంతో ఆ మృతురాలు దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఏదో విధంగా కాజేయాలని ఉద్దేశంతో పథకం వేసుకొని ఈ నెల 12వ తారీఖు నాడు ఆమెను యాదగిరిగుట్ట ప్రాంతంలోని స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆమెను తీసుకెళ్దామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి మధ్యలోకి వెళ్ళిన తర్వాత రాత్రి అయిపోయింది, వద్దు అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తూ రామాయంపేట పట్టణ పరిధిలోని ప్రాంతానికి కొంచెం సమీపంలో ఉండేటటువంటి తొలిగండ్ల గ్రామం సంబంధించిన ఒక వ్యక్తి యొక్క ప్రైవేటు ల్యాండ్లోకి తీసుకెళ్ళి అక్కడ మనగా అనే మహిళను స్కార్ప్తో స్ట్రాంగులేట్ చేసి చంపేసి దాని తర్వాత రాయితో కూడా కొట్టి ఆమె దగ్గర ఉన్న పుస్తల తాడు, అదేవిధంగా చెవికున్న కమ్మ అతని నుంచి దొంగతనం వేసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి అతడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆయనని ఈరోజు అతని దగ్గర నుంచి సుమారు 300 తులాల బంగారం రికవరీ చేసుకొని ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అతని కారులో ఈమెను తీసుకెళ్ళడం జరిగింది. ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తెలియదు.